ఆర్పిర్ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. మొన్న నిన్న తమిళనాడులో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు జరిగాయండి. తమిళనాడులో చీఫ్ మినిస్టర్ స్టాలిన్ వాళ్ళ అబ్బాయి ఉదయనిధి స్టాలిన్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కింద డిక్లేర్ చేశాడు. స్వేరింగ్ ఇన్ కూడా అయిపోయినట్టుంది. 29 చేస్తానంటే నిన్న అయిపోయి ఉండాలి. బేసిక్గా ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? బేసిక్గా స్టాలిన్కి అతనికి ఒంట్లో అంత బాగుండట్లేదు. 2026 తర్వాత ఈ పగ్గాలు, చీఫ్ మినిస్టర్ పగ్గాలు ఉదయనిధి స్టాలిన్కి అప్పచెప్తాడని ఇది క్లియర్ కట్గా తెలిసిపోతుంది. దానికి ప్రిపరేషన్ కింద అతను లాస్ట్ వీక్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో మోదీ గారితో 40 నిమిషాల పాటు డిస్కషన్ చేశారు. ఆ మాటలు అయిపోయిన తర్వాత బయటికి చాలా సంతోషంగా వచ్చి చాలా బాగా జరిగింది మీటింగ్ మోదీ గారితో అని చెప్పాడు. అదే ట్రిప్లో అతను సోనియా గాంధీని కూడా కలిశారు. అంటే దీనివల్ల మనకు పొలిటికల్గా మీరు ఏదో బీజేపీలో డిఎంకే చేరిపోతుంది అనుకోవాల్సిన పని లేదు. బేసిక్గా వాళ్ళ ర్యాపో బిల్డ్ చేయడం, తర్వాత ఏమో గవర్నర్ వైపు నుంచి ఈ డిప్యూటీ సీఎం తాలూకు స్వేరింగ్ ఇన్కి ఏమైనా అడ్డంకులు రాకుండా చూసుకోవడానికి ఆయనతో మాట్లాడినట్టున్నాడు మోదీ గారితో. మోదీ గారు కూడా మీకు ఇంతకుముందు విషయాలు తెలిసే ఉంటాయి. అది కరుణానిధి గారి 100th బర్త్ యానివర్సరీకి ఒక కాయిన్ రిలీజ్ చేశారు. ఆ కాయిన్ రిలీజ్ సెరమనీకి రాజ్నాథ్ సింగ్ గారు వెళ్ళారు తమిళనాడు. అక్కడ అతను చాలా పొగిడారు, మన కరుణానిధి గారిని బాగా పొగిడారు. ఎంత బాగా పొగిడారంటే స్టాలిన్ ఏమన్నంటే నేను కూడా ఇంత బాగా మాట్లాడలేను మా నాన్న గురించి అన్నట్టుగా చెప్పినట్టు అందరికి న్యూస్లో వచ్చింది. సో బేసిక్గా డిఎంకేని బీజేపీ వాళ్ళు కొంచెం ప్రాధాన్యత ఇచ్చి జాగ్రత్తగా దూకుతున్నారు అని అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఇన్ కేస్ బాబు గారు కానీ లేకపోతే నితీష్ కుమార్ కానీ ఏమైనా తాక జాడిస్తే, లేదంటే ఏదైనా బిల్ పాస్ అవ్వాలన్నా డిఎంకే సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. సరే, ఇది ఈ స్టోరీ ఇలా ఉండగా సింథిల్ బాలాజీ అనే అతను వ్యక్తి మీకు తెలుసు కదా. అతను కొన్ని కేసుల్లో జైలుకి వెళ్ళాడు. 1 year అయిపోయింది. 1 year బట్టి జైల్లో ఉండేవాడు. మనీ లాండరింగ్, అక్రమాస్తు సంపాదన, ఆ టైప్ వాటిలో. తర్వాత అతను ఉద్యోగాలు వేయించడానికి అన్నా డిఎంకే టైంలో కూడా ఇతను మినిస్టర్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఏదో. ఆ టైంలో ఆర్టీసీ, అదే వాళ్ళ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఉంటుంది కదా, వాళ్ళ డ్రైవర్ల ఉద్యోగాలుగా వాటిగా భర్తీ చేయడానికి డబ్బులు తీసుకున్నట్లుగా దొరికిపోయాడు. తీసుకోవడమే కాదు, తీసుకుంటే తెలిసిపోయింది అందరు. కాకపోతే అప్పుడు అన్నా డిఎంకే నుంచి ఇతను దీనికి మామూలు డిఎంకేకి జంప్ అవ్వడం, జయలలిత పోగానే ఆ పార్టీ మారిపోయాడు. మీకు తెలిసిందే కదా, కరప్ట్ పాలిటీషియన్స్ వాళ్ళు దే హ్యావ్ టు బీ ఇన్ పవర్లో ఉంటేనే వాడు కరప్షన్ ఛార్జెస్ని నుంచి తక్కువ ఇచ్చేవాళ్ళు. సో అతను యాజ్ యూజువల్ ఏఐడిఎంకే నుంచి డిఎంకేకి జంప్ అయ్యాడు. ఇక్కడ కూడా మినిస్టర్ కింద చేరాడు. ఇలా నడుస్తుండగా మరి బీజేపీ వాళ్ళు పట్టుకున్నారు, వాడిని లోపల వేశారు. 7 ఏడాది పాటు జైల్లో ఉన్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చాడు. నా కేసు ఇంకా తేలలేదు, కాకపోతే అతను బెయిల్ మీద బయటకు వచ్చాడు. అతనికి మళ్ళీ ఇంకో మినిస్టర్షిప్ మళ్ళీ ఇచ్చారు. ఇచ్చి ఆయన కూడా క్యాబినెట్లో చేర్పించుకున్నారు. సరే, ఇది తమిళనాడు తాలూకు వాళ్ళ 2026 ప్రిపరేషన్ లా కనపడుతుంది. 2026లో మళ్ళీ డిఎంకే కానీ గెలిస్తే ఉదయనిధి స్టాలిన్ని సీఎం కింద డిక్లేర్ చేస్తారని ముందు నుంచి దానికి ప్రిపరేషన్ జరుగుతుంది. గత టాప్ లీడర్ ఓల్డీస్ ఉంటారు కదా, కొంచెం
బాగా డిఎంకేలో పండిపోయిన పాలిటిషియన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళు ఈ స్టెప్ని ఎంత మట్టుకు సమర్థిస్తున్నారు అన్నది కొంచెం డౌటే. దట్స్ థింగ్ టు బి డిస్ప్యూటెడ్. ఎంచేదంటే వాళ్ళకి కుర్ర బ్యాచ్ మీద కొంచెం అసంతృప్తి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఉదయనిధి స్టాలిన్ వెనకాల ఉన్న కొంతమంది అతని లాయలిస్ట్ ఉంటారు కదా, కుర్ర బ్యాచ్, వాళ్ళందరూ దే ఆర్ హ్యాపీ విత్ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం పోస్ట్ స్వీకరించడంతో వీళ్ళంతా కూడా కొంచెం హ్యాపీగా ఉన్నారు. ఐ థింక్ ఈ మన సింథిల్ బాలాజీ కమ్స్ ఇన్ టు ఉదయనిధి స్టాలిన్ గ్రూపే అనుకుంటాం. సరే, ఇదిలా ఉండగా కాంగ్రెస్ కి డిఎంకేకి పొత్తు ఎలా ఉంది అని ఆలోచిస్తే అది ఇప్పుడు మీకు జమిలీ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ వస్తే కాంగ్రెస్కి చాలా ఇబ్బంది అయిన పరిస్థితి వస్తుంది. ఎంచేదంటే కాంగ్రెస్ అంతా కూడా ఎంపీ ఎలక్షన్స్లో పొత్తు పెట్టుకుంటుంది, ఎమ్మెల్యేలు వాళ్ళకి స్టేట్ వాళ్ళకి లోకల్ లీడర్స్కి అంటే లోకల్ పార్టీస్కి పొత్తు ఏమో ఓన్లీ టు ద ఎక్స్టెంట్ ఎంపీస్కి సీట్లకి మాత్రమే పెట్టుకుంటుంది ఎక్కువ. ఎమ్మెల్యే సీట్స్ మాత్రం వాళ్ళకి ఫుల్ సపోర్ట్ రీజనల్ పార్టీస్కి ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు కంబైన్డ్ ఎలక్షన్స్ వచ్చాయనుకోండి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ వచ్చిందంటే రెండు ఒకేసారి జరుగుతుంది. అసెంబ్లీ ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ రెండే ఒకేసారి జరుగుతుంది. అలాంటప్పుడు ఎలాగా? ఇప్పుడు ఒకే టైంలో ఓటు నాకేమని అడుగుతాడా కాంగ్రెస్ వాడు, వాడికేమంటాడా? చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మోదీ గారు చేసిన అమోఘమైన స్టెప్ అండి ఇది, ఈ ఎత్తుగడ, పొలిటికల్ మెనూవర్. ఇది చాణక్య నీతి అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు వన్ నేషన్ వన్ పోల్ అని కానీ వస్తే అదే వచ్చేసింది, ఆల్మోస్ట్ పాస్ అయితే అయిపోయింది. అసెంబ్లీలో త్రూ అయిపోతే 2026లో కానీ 2029లో కానీ అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే అప్పుడు కాంగ్రెస్ పని కంప్లీట్ వాషౌట్ అయ్యారు. ఎందుకంటే కాంగ్రెస్ టోటల్లీ డిపెండెంట్ ఆన్ రీజనల్ పార్టీస్. తమిళనాడు డిఎంకే, వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ, అలాగా యూపీలో అఖిలేష్ యాదవ్, అలా వీళ్ళు ముగ్గురు పోయారంటే కాంగ్రెస్కి వచ్చేది 10 కంటే తక్కువ వస్తాయేమో, 10 వచ్చినా గొప్ప, డబుల్ ఫిగర్లో రావడం కష్టం. 9 దగ్గర ఆగిపోద్దామో నంబర్ ఆఫ్ ఎంపీలు. సో కాంగ్రెస్కి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందండి. సో ఇది గ్రేట్ పొలిటికల్ మెనూవర్ అది మోదీ గారు చేస్తుంది. సరే, ఇప్పుడు బేసిక్గా తమిళనాడు పాలిటిక్స్, డిప్యూటీ సీఎం స్వేరింగ్ ఇన్ అవడం, మోదీ గారితో అతను ఎవరు మనకు టాలెంట్ మాట్లాడి బయటకు వచ్చాక చాలా మంచిగా జరిగిన డిస్కషన్ చెప్పడం. అతను స్టాలిన్ ఇంకో పని మీద కూడా వెళ్ళాడు, అంటే ఫండ్స్ డిస్కషన్స్ కూడా ఉంటాయి కదా, స్టేట్కి రావాల్సిన ఫండ్స్. ఆ తర్వాత ఏమో వాళ్ళ మెడ్రాస్ మెట్రో, చెన్నై మెట్రో, అది ఫేజ్ 1 ఫేజ్ 2కి వెళ్ళింది. ఆ ఫేజ్ 2కి ఫండ్స్ కోసం అడగడానికి వెళ్ళాడు, ఎందుకంటే వాళ్ళకి లోకల్ ఫండ్స్ సరిపోవట్లేదు. ఫేజ్ 1లో యాక్చువల్గా వాళ్ళని సొంతంగా వేసుకున్నారు, అంటే స్టేటే ఫండ్స్ రైజ్ చేసుకుంది ఫేజ్ 1. సో 30,000 crores అంతా అయిందంట, 60,000 crores అంతా. దానికి బయట నుంచి లోన్స్ తెప్పించుకున్నారు. లోన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేసింది, అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాళ్ళకి లోన్ ఇవ్వడం ఇప్పించింది. వాళ్ళు ముందుకెళ్తారు. కాకపోతే ఇప్పుడు ఫేజ్ 2కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుందా అని రిక్వెస్ట్ చేయడానికి వచ్చినట్టున్నాడు. అది మరి ఎంత మటుకు అయిందో తెలీదు.
సో ఇలాంటి విషయాలు కూడా జరిగాయి. ఇన్ అడిషన్ టు మేకింగ్ ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సో దీనివల్ల కొంచెం మరి సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తాను అని పిచ్చి పిచ్చి పేరున ఉదయనిధి స్టాలిన్ రేపొద్దున్న చీఫ్ మినిస్టర్ అయితే మరి మన హిందువుల పరిస్థితి ఏంటి, ఏం పీకాడు వాడు, ఊరికే అంటే మురిగే కుక్కే అనుకుంటాను. పెద్దగా వాళ్ళంతా ఏంటంటే పైకి ఇలా పోచుకోవాలి కబుర్లు చెప్తారు, లోపల వాళ్ళ ఆవిడ మళ్ళీ రోజు గుళ్ళు గెలిపోతుంది, వాళ్ళ అమ్మ మళ్ళీ గుళ్ళు గెలిపోతుంది. సో బేసిక్గా ఈ డబ్బులు పదవులు ఉన్న వాళ్ళకి భయం ఉంటుంది, అండ్ దానివల్ల భయం నుంచి దేవుడు అంటే భక్తి కూడా పెరుగుతుంది. సరే ఈ ఓట్ల కోసమని ముస్లింలు ప్లీజ్ చేద్దామనో లేకపోతే క్రిస్టియన్స్ ప్లీజ్ చేద్దామనో పైకి మేకపోతు గంభీర్యం చూపించిన లోపల గుళ్ళకి మొక్కే వాళ్ళే వీళ్ళందరూ కూడా. సరే దానివల్ల మంచా చెడు అనేది మీరే నిర్ణయించుకోండి. కాకపోతే మనిషి తలుకు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, బాగా సినిమా స్టార్లు, బయట ఎక్స్పోజర్ మనుషులు చెక్కిపోయిన వాళ్ళ బిహేవియర్ ఇలాగే ఉంటుందని అనుకోవచ్చు. సరే, వీఆర్ డైగ్రెసింగ్ ఫ్రమ్ ద పాయింట్. మెయిన్ ఇది ఏంటంటే పాలిటిక్స్ ఇన్ తమిళనాడు, దాని షేప్ ఏంటి, ఫ్యూచర్ సీఎం ఎవడు, అది క్లియర్గా తెలిసిపోతుంది. తర్వాత వచ్చే ఎలక్షన్స్ జమిలీ ఎలక్షన్స్ అయితే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, డిఎంకే ఎవరితో ఉంటుంది, బై ఇట్ సెల్ఫ్ వెళ్తుందా, అవన్నీ వెండి తెరపై చూడవలసిన విషయాలు. జై శ్రీరామ్.